ఏదైనా వాక్య ధ్యానం కొరకు మత్తయి సువార్త 14వ అధ్యాయం 28వ వచనం నుండి చదువుతున్నాను. పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. అందును కూడా తల్లు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారి, నీ ఘనమైన నామానికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రభా. ఏ ఉదయకాల సమయంలో మేమందరం ఇలాగూ సంఘముగా చేరి నీ లేఖన భాగములను ధ్యానిస్తూ మా బలహీనతలను సరిదిద్దుకుని తిరిగి మరలా నీతో కలిసి నడవాలని ఆశతోటి మేమున్నాం ప్రభా. ఈరోజునైనా మా ఆలోచన, మా ఆశ నెరవేర్చబడినట్లుగా నీవు నీ లేఖన భాగముల ద్వారా మాతో మాట్లాడండి ప్రభా. నువ్వు మాట్లాడితే మా జీవితాలు దీవించబడతాయి. నువ్వు మాట్లాడితే మా పరిస్థితులు మార్చబడతాయి. నీ వాక్యంలో జీవం ఉన్నది నాయనా. ఆ మాటలే మమ్మల్ని నిత్య జీవానికి నడిపిస్తాయి గనుక ఈరోజు నీ బలమైన వర్తమానము చేత మా హృదయములను తాకి మేము ఏం చేస్తున్నామో అది మేము గ్రహించగలిగినటువంటి మెలకువను మాకు దయచేయండి. నీ దాసుని అభిషేకించండి. నీ ఆత్మచేత నింపి వాడుకోండి. ప్రతి ఆటంకాన్ని మీరు లయపరచండి. అందరము ఏకాగ్రతతో శ్రద్ధగా నీ మాటలను ఆలకించే కృప చూపమని, ధారాళముగా మీరు మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. హల్లెలూయా. పేతురు ఒక ఆశను కలిగి ఉన్నాడట. పేతురు ఆయన శిష్యులందరూ కలిసి పరిచర్య అయిపోయిన తర్వాత యేసుప్రభు శిష్యులందరూ కలిసి దోణిలో వెళ్తూ ఉన్నారు. యేసుప్రభు అక్కడనే ఉండిపోయాడు. చాలా రాత్రి అయిపోయిన తర్వాత యేసుప్రభు ఆయన నీళ్ల మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నప్పుడు యేసుప్రభు శిష్యులందరూ ఆ సంఘటన చూసి భయపడ్డారు. ఇగో భూతం భూతం అని అనుకుంటూ భయపడినప్పుడు యేసుప్రభు అంటాడు, మీరేం భయపడకండి, నేనే అని చెప్పి యేసుప్రభు చెప్తాడు. యేసుప్రభు అలా నీళ్ల మీద నడిచి రావడం చూడగానే పేతురుకి చాలా ఆశ్చర్యం అనిపించిందట. అది చాలా కొత్తగా అనిపించింది. పేతురు కూడా ఆశ కలిగింది, ప్రభా, అక్కడ ఉన్నది కనుక నీవే అయితే గనక, అది నిజమైతే నేను కూడా నీ దగ్గరికి నడిచి రాగలిగేటట్టుగా నాకు సహాయం చేయనేసి అని అడగగానే యేసుప్రభు అంటాడు, రమ్మని అడుగుతాడు. అంటే పేతురు ఆశ ఏంటి? ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి వెళ్ళగలగాలి, యేసుప్రభులాగా నేను కూడా నడవాలి, యేసుప్రభు చేసినట్లు నేను కూడా చెయ్యగలగాలి. పేతురు యొక్క ఆశ అది. ఈరోజు పేతురులాగానే ఇక్కడున్న మనం అందరము కూడా అదే ఆశతోటి దేవుణ్ణి వెంబడించటానికి నిర్ణయం తీసుకుని మన యాత్రను ఆరంభించాం. రక్షణ తీసుకునేటప్పుడు మనం అందరము ఏం ఆలోచనలు కలిగి ఉన్నాం? చావైనా బ్రతికైనా యేసు ప్రభు కోసమే నేను బ్రతుకుతాను, అదే నిర్ణయంతో కదా మనం నీళ్ళలో మునిగి లేచాం. ఆ ఆలోచనతోటే కదా యేసు ప్రభుని వెంబడించటానికి మనం తీర్మానం తీసుకున్నాం. కానీ ఇప్పుడు యేసు ప్రభునికి మనకి మధ్య ఎడబాటు కలగడానికి ఏం కారణాలు ఉన్నాయో ఆలోచన చేయండి ఒకసారి. ఇప్పుడు ఒకప్పుడున్న భక్తి ఇప్పుడు మనకి లేదు, అది అందరం ఒప్పుకోవలసిన సత్యమే. ఒకప్పుడున్న ఆసక్తి ఇప్పుడు మన జీవితంలో లేదు. దేవుని పట్ల ఒకప్పుడున్న భారము ఇప్పుడు మనలో లేదు. సువార్తను ప్రకటించాలి అని ఒకప్పుడున్న తీర్మానము ఇప్పుడు మన జీవితంలో లేదు. మనము రక్షణ తీసుకునేటప్పుడు మనము కలిగి ఉన్న తీర్మానం ఏంటనంటే, చావైనా బ్రతుకైనా ప్రభు కోసమే. అంటే నేను తీసుకున్న నిర్ణయం విషయంలో ఒకవేళ మరణమే వచ్చి నన్ను అభ్యంతరపరిచినా నేను మాత్రం ఆ నిర్ణయంలో నుండి, ఆ తీర్మానంలో నుండి బయటకు రాను అని అన్నాం. కానీ ఇప్పుడు ఆ తీర్మానము మన జీవితంలో లేదు. మనం దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం, ఆయనను విడిచిపెట్టేశాం. మన భక్తి చల్లారిపోయింది, ఆసక్తి చల్లారిపోయింది. దేవుని కొరకు మనం తీసుకున్న తీర్మానములన్నీ కనుమరుగైపోయాయి. మరి ఇవన్నీ రావడానికి మరణము కంటే బలమైన కారణం ఏదన్నా ఉండాలి కదా.
మరణం కూడా ప్రభువు నుండి మనల్ని ఎడబాపలేదు అనే నిర్ణయంతో మనం అడుగులు వేయడానికి వచ్చినప్పుడు, ఈరోజు మనల్ని ఆటంకపరిచినది మరణము కంటే బలమైన కార్యం ఏదన్నా అయి ఉండాలి. ఆ కార్యమే, ఆ కారణమే మనల్ని దేవుని నుండి దూరం చేసి ఉండాలి. మరి ఇప్పుడు దేవుణ్ణి వెంబడించకుండా, దేవుని కార్యక్రమాలకి ఆసక్తిని కనుపరచలేకుండా మన భక్తి చల్లారిపోవడానికి అంత బలమైన కారణం ఏమొచ్చి ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఒక ప్రార్థనా కూడికకి ఎందుకు రావట్లేదండి అని ఒకవేళ ఎవరన్నా అడిగితే మనం చెప్పే కారణము అది మరణము కంటే బలమైనది ఏదన్నా అయి ఉండొచ్చు అంటారా? అంత పెద్ద కారణాలు ఏం లేవు. ఈరోజు మనం దేవుని విషయంలో చల్లారిపోవడానికి గల కారణం ఏంటనంటే అది చాలా అల్పమైన కార్యం, చాలా సాధారణమైన కార్యం. మరొకప్పుడు ఉన్న ఆసక్తి, ఆశ ఇప్పుడు ఎందుకు లేకుండా అయిపోయాయి? పేతురులాగా ప్రభువుతో పాటు నేను కూడా నడవాలి అనే ఆశతోటి వచ్చాం కదా, మరి ఆశ ఎందుకు చచ్చిపోయింది? ఇప్పుడు దేవునితో కలిసి మనం ఎందుకు నడవలేకపోతా ఉన్నాం? ప్రభువులాగా ఉండాలి అని పేతురు ఆశించినట్లుగానే మనం కూడా ఆశించాం కదా, మరి ఎందుకు ప్రభువులాగా ఉండలేకపోతా ఉన్నాం? ఆయనలా ఉండలేకపోవడం వేరే విషయం. ఇప్పుడు ఆయనకు విరుద్ధంగా మనం బ్రతుకుతూ ఉన్నాం, అది కూడా లోపమే కదా మన జీవితంలో. మరి ఆయన చేసినట్లుగా మనం చేయాలని ఆశతోటి వచ్చాం కదా, మరి ఇప్పుడు ఆయన చేసినట్టు ఎందుకు చేయలేకపోతా ఉన్నాం? కారణం ఏంటనంటే ఆశ ఉంది కానీ దాన్ని ఆచరణలో పెట్టేటువంటి సిద్ధపాటు మనస్సు మన జీవితాల్లో లేదట. ఆశలు అందరికీ చాలా ఉంటాయి. నేను ఇంతకుముందు కూడా చెప్పినట్లుగా ఆశకు లిమిటేషన్స్ ఉండవు, ఎందుకంటే దానికి ఖర్చు ఉండదు. కాబట్టి ఎన్ని విధాలుగానైనా మనం ఆశించవచ్చు, ఎంత మేరకైనా మనం ఆశించవచ్చు. మన ఆశకి లిమిటేషన్స్ ఉండవు. కానీ ఆశించిన ప్రతీదీ మన జీవితంలో చేయలేకపోవచ్చు. కానీ ఎంతవరకు మనం చేయగలుగుతామో, దేవుడు మనకి ఎంత సామర్థ్యాన్ని అనుగ్రహించాడో అదైనా మనం చేయగలగాలి. అవకాశాలు లేకపోతే ఎవరూ చేయలేం. ఇప్పుడు పేతురు నడిచినట్లుగా నీళ్ల మీద మనల్ని నడవమంటే మనం నడవగలుగుతామా? మనకు అది సాధ్యం కాదు. ఎందుకంటే దేవుడు ఇంకా మనకు అట్టి అవకాశాన్ని ఇవ్వలేదు. మరి మనం ఎంతవరకు చేయగలగాలి అని అంటే, ఇప్పుడు దేవుడు మనం చేయగలగడానికి, దేవుని కొరకు ఏదైనా చేయగలగడానికి ఎంత సామర్థ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడో అంత మేరకు మనము దేవుని కొరకు భక్తి చేయగలగాలట. అంత మేరకు దేవుని కొరకు మనం పని చేయగలగాలి. అంత మేరకు దేవుని కొరకు మనము పరిచర్య చేయగలగాలి. కానీ ఇప్పుడు అవేవి మన జీవితంలో జరగట్లేదు. ఆరంభంలో అడుగులు వేశాం, కానీ అప్పుడు అడుగులు ముందుకు కొనసాగట్లేదు. ఎందుకు కొనసాగట్లేదు అని అంటే, పేతురు చేసినటువంటి పొరపాటే ఈరోజు మనం కూడా చేస్తున్నాం. పేతురు ఆశ కలిగి ఉన్నప్పుడు ఆయన దృష్టి కేవలము యేసు ప్రభు మీద మాత్రమే ఉంది. ఇంకా అది అటు ఇటు డైవర్ట్ కాలేదు. తుఫాను ముందు నుండి ఉంది, జ్ఞాపకం పెట్టుకోండి. సమస్య ముందు నుండి ఉంది, అది కొత్తగా అప్పటికప్పుడు వచ్చింది కాదు. సమస్య ముందు నుండి ఉంది, బట్ వాళ్ళు సమస్య మీద దృష్టి పెట్టలేదు. యేసు ప్రభు నీళ్ల మీద నడిచి వస్తుంటే ఇది ఎలా సాధ్యం, అసలు ఇంత సామర్థ్యం ఈయనకి ఎలా వచ్చింది అనే ఆశ్చర్యంతో యేసు ప్రభు మీద మాత్రమే దృష్టి పెట్టారు. పేతురు ఆ దోణిలో నుండి దిగి నీళ్ల మీద నడవడానికి వచ్చినప్పుడు, మొట్టమొదటిసారి ఆయన అడుగు వేసినప్పుడు కూడా ఆయన దృష్టి అంతా యేసు ప్రభు మీదనే ఉంది. అలా ఆరంభించినటువంటి పేతురు కొంచెం దూరం నడిచిన తర్వాత ఆయన దృష్టి పక్కకు మరల్చబడిందట. పక్కనున్న గాలి, బలముగా గాలి వీస్తూ ఉంటే ఆయన దృష్టి ఆ సమస్య వైపునకు మరల్చబడింది అన్నమాట. ఎప్పుడైతే ఆ సమస్య వైపునకు ఆయన దృష్టి తిప్పబడిందో విశ్వాసము ఆటోమేటిక్గా సన్నగిల్లిపోతూ వస్తుంది. ఎప్పుడైతే విశ్వాసం సన్నగిల్లిపోయిందో ఈయన నీళ్లలో మునిగిపోవడము ఆరంభమైంది. ఈరోజు మన లైఫ్లో కూడా మనకున్న సమస్య అదే. మనము ఆరంభంలో పేతురులాగానే యేసు ప్రభు వైపు చూసి అడుగులు వేస్తాం. రక్షణ పొందేటప్పుడు మన గురంతా యేసు ప్రభువునే. మన భక్తి జీవితాన్ని మనం ఆరంభించేటప్పుడు మన గురంతా యేసు ప్రభువునే. ఆరంభంలో మనం చేసే ప్రతి కార్యము మన దృష్టి అంతా యేసు ప్రభు మీద పెట్టే మనం చేశాం.
అలా చేసినంత కాలము మన భక్తి చల్లారిపోలేదు. అలా చేసినంత కాలము మన ఆసక్తి సన్నగిల్లిపోలేదు. ఏ కార్యక్రమము మనం విడిచిపెట్టలేదు, ఏ పనిని మనం నిర్లక్ష్యం చేయలేదు. అన్ని విషయాలలో శ్రద్ధాభక్తులను మనం కనుపరిచాం. దేవుని కొరకు రోషము కలిగి మనం నిలబడ్డాం. పనులు అప్పుడు కూడా ఉన్నాయి, బట్ ఇప్పుడు కూడా ఉన్నాయి. అప్పుడు లేని సాకులు ఇప్పుడు వచ్చేసాయి కొత్తగా. ఎందుకనంటే అప్పుడున్న ఆసక్తి ఇప్పుడు చల్లారిపోయింది. కాబట్టి ఇప్పుడు దేవునికి మనం ఇవ్వాల్సినటువంటి ఆ ప్రాముఖ్యత విషయంలో ఇప్పుడు సాకులు చెప్పడం మనం ఆరంభించేసాం. ఆసక్తి స్థానములో ఇప్పుడు సాకులు చోటు చేసుకున్నాయి. అందుకే మనము ఏవో రీజన్స్ చెప్పుకుంటూ మన నిర్లక్ష్యాన్ని మనం కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ మొదటి ఆసక్తిని వదిలిపెట్టేసాం. ఎప్పుడైతే ఆసక్తిని మనం వదిలిపెట్టేస్తామో ఆ స్థానంలోనికి నిర్లక్ష్యము ప్రవేశిస్తుందట. గుర్తుపెట్టుకోండి, నిర్లక్ష్యము అనేది ఎక్కడుంటుందో అక్కడ సక్సెస్ అనేది ఎప్పటికీ వచ్చే అవకాశాలు ఉండవు. మీరు ఏ పనైనా తీసుకోండి, ఆసక్తితో చేసేవాడే విజయం సాధించగలుగుతాడు. నిర్లక్ష్యం కనపరిచేవాడు ఆ ఉన్న స్థలంలోనే ఉండిపోతూ ఉంటాడు. ఈరోజు మన జీవితంలో నిర్లక్ష్యము సమృద్ధిగా ఉంది. అందుకే మన ఆత్మీయ జీవితాలు ముందుకు సాగట్లేదు. ఆరంభంలో గొప్పగానే ఆరంభించాం, బట్ ఇప్పుడు ఆ ఆరంభము ఆగిపోతూ ఉంది, మెల్లమెల్లగా సన్నగిల్లిపోతూ వస్తూ ఉంది. ఒకప్పటి ఆసక్తి, ఆ శ్రద్ధ, ఆ బాధ్యత, భారము ఇవేవి ఇప్పుడు మన జీవితంలో కనబడట్లేదు. ఎందుకు కనబడట్లేదు అని అంటే మన గమ్యస్థానము మీద ఇప్పుడు మన దృష్టి లేదు. అసలు పేతురు దోణిలో నుండి రాకమునుపు ఎవరి దగ్గరికి వెళ్ళాలనుకున్నాడట? యేసు ప్రభు దగ్గరికే కదా వెళ్ళాలనుకున్నది. ప్రభువా, నేను నీ యొద్దకు నొచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో చెప్పాను. నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయన మనవి చేసెను. పేతురు ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడట? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలనుకున్నాడట. యేసు ప్రభుని అందుకోవాలి అని అనుకున్నాడట. మొట్టమొదటిగా ఆయనకున్న ఆసక్తి అది. మరి మనం రక్షింపబడి బయటకు వచ్చినప్పుడు, లోకంలో నుండి బయటకు వచ్చినప్పుడు మన ఆశ కూడా అదే కదా. యేసు ప్రభుని చేరుకోవాలి, నిత్యత్వంలో మనం స్థానం పొందాలి, అదే మన ఆశ. మరి ఇప్పుడు ఆశ ఏమైపోయింది? ఆ ఆశ కలిగి ఉన్న స్థానాన్ని ఏమి ఆక్రమించేశాయి అని అంటే, పేతురు ఎలాగైతే యేసు ప్రభువు నుండి తన దృష్టిని మరల్చుకున్నాడో, ఇప్పుడు మనం కూడా మన దృష్టిని దేవుని మీద నుండి లోకం వైపుకు మార్చేసుకున్నాం. ఎప్పుడైతే లోకం వైపుకు మన దృష్టి మారిపోయిందో ప్రతి సమస్య ఇప్పుడు మన నోటీస్లోనికి వస్తుందన్నమాట. సహజంగా కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది. వాళ్ళు ఏదైనా ఒక ఫోన్ కానీ టీవీ కానీ చూస్తున్నారు అనుకోండి, చుట్టుపక్కల ఏం జరిగినా వాళ్ళున్న ప్రపంచంలోనే వాళ్ళు బయటికి రారు. కొంతమందికి ఒక ఆ నేచర్ అన్నమాట. ఇక కంప్లీట్గా అందులోకి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇక అందులోకి వెళ్ళిపోయిన వాళ్ళని మనం ఎంత పిలవండి, సోయిలోకి రారు. మొత్తం ఇల్లంతా దోచుకుని వెళ్ళిపోయినా కూడా వాళ్ళకి ఏం కదులు మెదలు ఉండదు. అలా ఉంటారు కొంతమంది. అంటే వాళ్ళకి అలవాటు, అందులో దూరిపోతారు అనమాట. ఇక అసలు పక్కన ఏం జరుగుతుంది, ఎవరు పిలుస్తున్నారు, ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి ఏమీ ఆలోచించరు. మీరు యూట్యూబ్లో కొన్ని వీడియోస్ ఉంటాయి, ఫన్నీ వీడియోస్ అని ఉంటాయి కొన్ని. ఈ ఫోన్స్ తోటి ఫోల్స్ని గుద్దేసుకున్న వాళ్ళు ఉన్నారు, మోరిల్లో పడిపోయిన వాళ్ళు ఉన్నారు, యాక్సిడెంట్లు చేసిన వాళ్ళు ఉన్నారు, రకరకాల వింత చేష్టలన్నీ చేస్తారు. తాగుబోతులు ఇవన్నీ చేస్తారని తెలుసు, కానీ ఈ అలవాటు ఉన్న వాళ్ళు కూడా ఇలాంటివి చేస్తారని నాకు అవి చూసిన తర్వాతనే అర్థమైంది. అంటే ఫోన్లోనికి లీనం అయిపోయినాడు, ఎటు వెళ్ళిపోతున్నాడో తెలియదు, చుట్టూ ఏం జరిగిపోతున్నాయో తెలియదు అన్నమాట. ఇంక ఎందుకంటే వాళ్ళ దృష్టి అంతగా దాని మీదనే. ఇక అసలు ఏం ఒక్క చిన్న సంఘటన కూడా మిస్ కావద్దు అనేది వాళ్ళ ఆతృత. ఆ ఆతృతతోటి ఇంక అందులో లీనమైపోతారు అన్నమాట. ఈరోజు మనం కూడా అలాగే అయిపోయాం. కాకపోతే మన ఆశ దేవుని మీద కాదు, లోకం మీద ఇప్పుడు మనం లీనమైపోయాం. ఒకప్పుడు ఉండేది, దేవుని మీద ఆశతోటే అడుగులు వేశాం, దేవుని మీద ఆశతోటే మన యాత్రను ఆరంభించాం. అప్పుడు చాలా బాగుండేది జీవితం. అందరము ఉజ్జీవంతో దేవుణ్ణి ఆరాధించేవారు, భక్తి బాగా చేసేవాళ్ళు, దేవుడు ఏం మాట్లాడతాడని ఆశతో ఎదురు చూసేవాళ్ళు, దేవుని కొరకు ఏదైనా చేయాలి అనే రోషంతో అడుగులు వేసేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు గమ్యస్థానం కేవలం మనకి ప్రభు మాత్రమే ఉండేవాడు.
ఆయనను చేరుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు మనం చేశాం. కానీ కొన్ని అడుగులు వేసిన తర్వాత రాజుగారు గుర్రం గాడిదైందని ఒక సామెత ఉండేది, తెలుసు కదా. ఇప్పుడు మన జీవితాలు అలానే మారిపోయాయి. ఇప్పుడు మనం కూడా ఒకప్పుడు గుర్రాల్లో ఉండేవాళ్ళం, ఇప్పుడు గాడిదలుగా మారిపోయాం. ప్రయాణం విషయంలో చెప్తున్నాను, నేను పోలిక విషయంలో చెప్పట్లేదు. మనం చేసే పనులను గురించి మాట్లాడుతున్నాను. ఒకప్పుడు చాలా ఉత్సాహంగా చేసేవాళ్ళం, ఇప్పుడు అయిపోయింది, చల్లబడిపోయింది. ఇక వెళ్దాంలే, చేద్దాంలే, ఉంటుందిలే, ఎక్కడ పోతుందిలే, ఈ విధమైన వైఖరి మన జీవితంలోనికి వచ్చేసింది అన్నమాట. అంటే సోమరితనము మెల్లమెల్లగా మన జీవితాల్ని ఆక్రమించేసింది. ఆలోచన చేయండి, మనం చేయవలసిన పనులు మానేస్తున్నామని చెప్పి సాతాను వాడు చేయవలసిన పనులు ఏమైనా చేయకుండా ఆపేస్తున్నాడా? వాడు ఆపడం కాదు, మనం ఆపేసినప్పుడు వాడు డబల్ చేస్తాడట దాన్ని. ఎందుకు? ఇదే అనుకూల సమయము అనే ఆలోచన అనుకుంటుంది అన్నమాట. అమ్మో, వీళ్ళు నిద్రలో ఉన్నప్పుడే మనం చేయాల్సినవన్నీ చేసేయాలి. దొంగడు ఏం చేస్తాడు? దొంగతనానికి వచ్చినప్పుడు మనల్ని నిద్ర లేపి అప్పుడు దొంగతనం చేస్తాడా? లేదు, వాడికి తెలుసు టైం కొంచెమే ఉంటుంది, ఈ టైంలో నేను చేయాల్సిన పనులన్నీ చేసేసేయాలి. వీళ్ళు నిద్ర లేచారా, ఇక నా పని సాగదు. అందుకే దొంగవాడు ఏం చేస్తాడనంటే అందరూ నిద్రపోయి ఉన్నప్పుడే వాడు చేయాల్సిన పనులన్నీ చేసుకుని జాగ్రత్తగా అన్నీ సర్దుకుని వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాడు. సాతాను కూడా దొంగతోటే పోల్చబడ్డాడు. మనం చేయట్లేదు కదా అని వాడు చేయకుండా ఉండడు. ఆ టైంలోని వాడు డబల్ డ్యూటీ చేస్తాడట. ఇంకెక్కువగా అవకాశాలు దొరుకుతాయి కాబట్టి మన జీవితాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తాడట. ఇప్పుడు అదే చేస్తున్నాడు సాతాను. మన ఇంట్లో దూరాడు, సంఘంలో దూరాడు, సమాజంలో దూరాడు, సంఘం చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మనసుల్లో కూడా దూరాడు, ఆటంకాలని అభ్యంతరాలని కలుగజేయడానికి. కారణం ఎవరు? మనమే. అవకాశం ఎప్పుడు దొరికింది? మనం నిర్లక్ష్యంగా ఉన్నప్పుడే దొరికింది అన్నమాట. కారణం ఏంటంటే మన గమ్యస్థానాన్ని మనం విడిచిపెట్టేసి మన దృష్టి అటు ఇటు మరలిపోయింది. ఒకప్పుడు ఇజ్రాయేలీలు అరణ్య యాత్రలో ఉన్నప్పుడు, అనగా ఐగుప్తు దేశంలో నుండి వాళ్ళు మొట్టమొదట బయటకు వచ్చేటప్పుడు వాళ్ళ గమ్యస్థానం ఏంటి? అసలు ఏంటి వాళ్ళ గమ్యస్థానం? కనాను చేరుకోవాలి. కనాను చేరుకోవాలన్న వాళ్ళ ఆశ చివరి వరకు అలానే ఉన్నారా? మధ్యలో ఏమన్నా సన్నగిల్లిందా? మధ్యలో చాలా డైవర్షన్స్ వచ్చేసే వాళ్ళకి. కనాను గురించి ఆగిపోయారు. అనవసరమైన వాటన్నిటికీ వారి జీవితాల్లోనికి చోటునిచ్చేశారు. ఎందుకు చోటునిచ్చేశారు అని అంటే కాలము గడుస్తున్న కొలది ఆ ఆసక్తి మెల్లమెల్లగా చల్లారిపోతూ వచ్చిందట. ఏవేవో కోరికలు కోరాలి వారు. ఒకవేళ నిజంగా ఆ మొదటున్న ఆసక్తితోటి విశ్వాసంతోటి వాళ్ళు ఒకవేళ దేవుణ్ణి వెంబడించి ఉండుంటే నిజంగానే వారికి కనాను దొరికేది. కానీ వాళ్ళు ఏవేవో కోరికలు కోరుకున్నారు. మాంసమును ఆశించారు, విగ్రహాలను చేసుకుని దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టారు. ఏవేవో ప్రయత్నాలు, పండుగలు, సంబరాలు, నాట్యములు, ఆనందాలు, వ్యభిచారము, ఇలాంటివి ఎన్నో వారి మధ్యలోనికి చోటు చేసుకున్నాయి. అవన్నీ ఎప్పుడైతే వారి జీవితాల్లోనికి ప్రవేశించాయో వారి గమ్యం పట్ల వారికి ఉండవలసిన ఆసక్తి మెల్లమెల్లగా బయటికి రావడం మొదలుపెట్టిందట. ఎందుకంటే అనవసరమైనవన్నీ ఆ శ్రేష్టమైన దాన్ని బయటకు గెంటేస్తూ ఇవి ఆ స్థానాన్ని ఆక్రమించేశాయి. అందుకే ఆ ఆశ చచ్చిపోయింది, లోకంలో వాళ్ళు బిజీ అయిపోయారు. ఈరోజు మన లైఫ్లో కూడా అనవసరమైనవన్నీ మన హృదయంలోనికి వచ్చేసాయి. అందుకే మన శ్రేష్టమైనది బయటపడిపోయింది. ఎప్పుడైతే అవి బయటకు వెళ్ళిపోయాయో ఇప్పుడు దేవుని కొరకు మనం చేయాల్సిన ప్రయత్నాలన్నీ ఆగిపోయాయి. ఎప్పుడైతే పేతురు యేసు ప్రభు మీద నుండి తన దృష్టిని మరలి చేశాడో ఆయన మునిగిపోవడం ఆరంభించాడు. ఈరోజు మన జీవితాలు కూడా అనవసరమైన వాటిల్లో మునిగిపోయాయి. అవునా కాదా? ఒకప్పుడు దేవునికి ఇచ్చే ప్రయారిటీ ఇప్పుడు ఇస్తున్నామా? లేదు, ఏవేవో చేస్తున్నాం. అవన్నీ మనల్ని ఆక్రమించేశాయి, మనల్ని బంధించేశాయి. ఉన్న స్థలంలో నుండి కదలడానికి అవకాశం లేకుండా మనం చేయడానికి ఏవైతే తీర్మానాలు తీసుకున్నామో అవి చేయనివ్వకుండా అపవాది ఆటంకాలను కలిగించేశాడు. వర్షం వచ్చిందనుకోండి, మీటింగ్కి రాము. మనం ఎందుకు రాము? ఒక బద్ధకం. అది మనసులో ఒక ఆలోచన వస్తుంది, అమ్మ వర్షం పడుతుంది ఏం వెళ్తాంలే రోజు. వర్షం వస్తే డ్యూటీ మానేసాం. మనం ఒక పోస్ట్ పెట్టాను పోయిన ఆదివారం అనుకుంటాను, మన చర్చ్ వాట్సాప్ గ్రూప్లో పెట్టాను. అది నాకెవరో ఫార్వర్డ్ చేస్తే బాగుంది కదా అని చెప్పి నేను కూడా పెట్టిన దాన్ని.
ఒక ఆయన పెట్టాడు ఏంటంటే, వర్షం వచ్చింది కదా అని ప్రజలు డ్యూటీలు మానరంట, వర్షం వచ్చింది కదా అని చెప్పి ప్రయాణాలు మానరట, వర్షం వచ్చింది కదా అని చెప్పి ఫంక్షన్లు మానరట, కానీ వర్షం వచ్చిందని ప్రభు మందిరానికి మాత్రం మానేస్తారట. ఎందుకో? ఏది ప్రాముఖ్యమైనది? ప్రభు మందిరమే. కానీ అది వెనకకి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది? ఇవన్నీ ముందుకు వచ్చేసాయి, మెల్లమెల్లగా దాన్ని వెనకకి గెంటేసాయి. అందుకే ఈరోజు మన జీవితంలో నిర్లక్ష్య వైఖరి ఎక్కువ పెరిగిపోయింది అని అంటున్నాను. ఇవన్నీ మనల్ని ఆక్రమించేశాయి, ఇవన్నీ మనల్ని బంధించేశాయి. వాటిని విడిపించుకుని బయటకు రావడానికి మనం చాలా ప్రయాసపడుతున్నాం. మీరు కబడ్డీ చూసే ఉంటారుగా. కబడ్డీ చూసినప్పుడు అవతల గ్రౌండ్లో అవుట్ చేయడానికి వెళ్ళిన వాడిని ఆ ఉన్నోళ్ళందరూ కలిసి ఒక్కన పట్టుకుంటారు. ఆ పట్టుకున్నవాడు గెలవాలనంటే వాళ్ళందరినీ విడిపించుకుని బయటకు రావాలి. అంత సాధ్యమా? అది చాలా ప్రయాసపడాలి, చాలా బలాన్ని ఉపయోగించాలి. అందులో 2 రకాల ప్రజలు ఉంటారట. ఒకడు బలము తెచ్చుకుని వీళ్ళందరి నుంచి విడిపించుకుని వెళ్ళి గెలవాలి అని ఆశించేవాడు. రెండోవాడేమో ఇక ఇంతమంది పట్టుకున్నాక మనమేం బయటికి వెళ్తాంలే అని చెప్పి ఇచ్చేసేవాడు. అవకాశాన్ని ఇంకా అయిపోయిందని చెప్పి వదిలేసేటోడు అనమాట. మనం రెండో గుంపుకి చెందిన వాళ్ళం. ఆ 9 మంది ఉన్నారు అనుకుందాం. ఇప్పుడు ఎంతమందో నాకు తెలియదు, కానీ ఉదాహరణకు అనుకుందాం 9 మంది కలిసి ఇప్పుడు మనల్ని పట్టేసుకున్నారు. ఆ 9 మంది ఏమేమి ఉంటారో తెలుసా? చాలా ఉంటాయి. ఒకటి సోమరితనం, రెండోది నిర్లక్ష్యం, మూడోది ఏమో పనులు బిజీ, నాలుగోది టీవీ బిజీ, ఐదోది ఇంట్లో ఆటంకాలు. ఇలా చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు ఆ 9 నేను చెప్పలేను, కానీ గుర్తున్న మటుకు చెప్పాను. ఒకవేళ మీరు ఇంటికి వెళ్ళి లిస్ట్ రాశారు అనుకోండి, మనల్ని ఆటంకపరిచేవి, దేవుని కొరకు మనం బ్రతకకుండా మనల్ని వెనకకు లాగి బంధించేవి ఏంటి అని అంటే 9 కాదు, చాలా వస్తాయి. అంత పెద్ద లిస్టే ఉంటుంది అవన్నీ. ఇప్పుడు వాటన్నిటిలో నుండి మనం గెలవాలంటే ఏం చేయాలా? ఆప్షన్ వాళ్ళకి ఇస్తే కుదరదు, పోరాడాలి. వాటిని విడిపించుకుని బయటకు వచ్చే ప్రయత్నాన్ని మనం ఆరంభించాలి. అలా ఆరంభిస్తేనే వాళ్ళందరినీ గెలిచి నువ్వు బయటకు రాగలుగుతావు. అప్పుడు గెలుపు నీకు అవుతుందన్నమాట. కానీ ఇప్పుడు మనం ఎలా అయిపోయామనంటే, అమ్మో ఇంతమంది నుండి దాటుకుని వెళ్ళాలంటే మన వల్ల కాదండి అని చెప్పి వదిలేస్తున్నాం. అవకాశం శత్రువుకి ఇచ్చేస్తున్నాం. ఇక అందుకే వాళ్ళు కూడా ఎలా అయిపోయిందనంటే, కొంచెం గట్టిగా పట్టుకుంటే దొరికేస్తానులేండి, ఏమవుతుంది అని చెప్పి రోజు మనల్ని పట్టుకుని బంధిస్తూ ఉన్నారు. అవే కాదు ఈరోజు మన జీవితాల్లో మనం ఎదగకుండా మనల్ని ఆటంకపరిచేవి. వాటిల్లోనే బందీ అయిపోయాం మనం. ఎందుకనంటే అనవసరమైన వాటి వైపు ఎప్పుడైతే చూసామో అవన్నీ మనల్ని ఆకర్షించేస్తున్నాయి. ఒక్కోటి మనల్ని పట్టి బంధించేస్తున్నాయి. బయటకు రాకుండా మనల్ని వెనకకు లాగేస్తూ ఉన్నాయట. కానీ ఆ సమయంలో మనం చేయగలిగిన పని ఒక్కటే. ఏంటా పని? పేతురు ఏం చేశాడట? 30వ వచనం నుండి చూద్దాం. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. పేతురు ఏం చేశాడట? ప్రభువా నన్ను రక్షించిన ఆయన, నీటిలో మునిగిపోతున్నానయ్యా, నన్ను కాపాడు ప్రభువా అని పేతురు యేసు ప్రభువుని చూసి కేకలు వేసినప్పుడు యేసు ప్రభు వచ్చి చేయి చాపి పేతుర్ని లేవనెత్తాడట. ఇప్పుడు ఈ ఉపవాస దినమును మనం చేయాల్సిన పని ఏంటి అంటే, రేపు పొద్దున ఉపవాసం ఉంటుంది, ఉపవాసం రోజున లీవ్ పెట్టాలి, మీటింగ్ మానొద్దు, అలాగే డ్యూటీ కూడా మానొద్దు. మళ్ళీ డ్యూటీలు మానేస్తే మనకి జీతం తక్కువైపోతుంది, జీతం తక్కువైపోయిందంటే మళ్ళీ కట్టుబడులు కష్టం అవుతుంది. ఎన్ని ప్రీ ప్లానింగ్సో, ఇన్ని విషయాల్లో భౌతికంగా ఆలోచిస్తాం కదా. మరి అలాంటిది ఒక్కటైనా దేవుని గురించి ఎప్పుడైనా ఆలోచించామా? దైవికమైన విషయాలను గురించి ఎప్పుడైనా అలాంటి ప్రయత్నాలు, అలాంటి ఆలోచనలు మనం ఎప్పుడైనా కలిగి ఉన్నామా? చేయలేదు. అందుకే మన జీవితాల్లో ఆత్మీయ అభివృద్ధి కనబడట్లేదు. సో ఈరోజు మనం చేయాల్సిన పని ఏంటనంటే, ప్రభువా ఇవన్నింటి చేత నేను బంధించబడి ఉన్నాను నాయన, నన్ను చేయి పట్టి పైకి లేవనెత్తు. నువ్వు లేవనెత్తితే మరలా నేను నిన్ను చేరుకోగలుగుతాను. ఇప్పుడు మనకు మనంగా చేరుకోలేని స్థితిలో ఉన్నాం. ఇప్పుడు మరలా మనం ప్రభువుని చేరుకోవాలంటే మొదట ఆయన మన దగ్గరకు వచ్చి మనల్ని లేవనెత్తి నడిపిస్తే తప్ప మన గమ్యాన్ని మనం చేరుకోలేం. మనకు మనంగా ఆ బంధకాల్లో నుండి బయటకు రాలేకపోతూ ఉన్నాం. కనీసం వాటిలో నుండి లేవనెత్తగలిగిన వానికైనా మనం మొరపెట్టగలిగితే ఆయన మనల్ని లేవనెత్తుతారు. సహజంగా పిల్లలకు ఉండే మనస్తత్వం అది. పిల్లలు కొన్నిసార్లు ఆటలాడుతూ పడిపోతారు. పడిపోగానే మనం కూర్చున్న కానుండి
లేవకుండా వాళ్ళని మోటివేట్ చేస్తాను. లేగినా ఏం కాదు, లేక ఏం కాదు, అది పట్టుకుని లేక ఇది పట్టుకుని లేకని మనం సలహాలు ఇస్తూ ఉంటాం వాళ్ళకి. మనం ఎన్ని సలహాలు ఇచ్చినా వాళ్ళు లేవకుండా అక్కడనే ఏడుస్తూ కూర్చున్నారు అనుకోండి, ఏం చేస్తాం? మనమే వెళ్ళి వాళ్ళని లేవనెత్తుతాం. ఇప్పుడు కూడా దేవుడు మన కొరకు చేయాల్సిన పని అదే. ఆ పిల్లలు ఎలాగైతే ఆ పిల్లల్ని లేవనెత్తటానికి పెద్దవారి సహాయాన్ని కోరుకుంటారో, ఈరోజు మనం కూడా మన ప్రభు సహాయాన్ని మనం కోరుకోవాలి. ప్రభువా, ఇక్కడనే ఉండిపోయాను నాయన, ఎదగలేకపోతా ఉన్నాను, నీతో కలిసి నడవలేకపోతా ఉన్నాను, అలాగే నీ బంధకాల్లో నుంచి కూడా నేను బయటికి రాలేకపోతా ఉన్నాను. నీ వచ్చి నన్ను చేయి పట్టి లేవనెత్తితే తిరిగి మరలా నేను నడుస్తాను. నువ్వు వచ్చి నాకు సహాయం చేస్తే నేను గమ్యాన్ని చేరుకోగలుగుతాను. నన్ను లేవనెత్తు ప్రభువా అని దేవుని అడగగలగాలట. ఎవరైతే తాము ఏ పరిస్థితుల చేత బంధింపబడి ఉన్నారో గ్రహించగలిగితే వాళ్ళు మాత్రమే దేవుని దగ్గర మొరపెట్టగలుగుతారు. పేతురు కేకలు వేశాడట. ఎందుకు కేకలు వేశాడు? ఆయన నీళ్ళలో మునిగిపోతున్నాడు. దానివల్ల కలిగే నష్టం ఏంటో ఆయనకు బాగా తెలుసు. ఏ పరిస్థితుల్లో పేతురు ఉన్నాడో కూడా ఆయనకు బాగా తెలుసు. అందుకే పేతురికి ఆ భయము కేకలు వేసేటట్టుగా చేసిందట. దేవుని సహాయము ఆయనకు దొరికేటట్టుగా కేకలు వేసేటట్టుగా పేతురుని అవి పురుకొల్లిపోయాయి. అందుకే పేతురు కేకలు వేశాడు, ప్రభు సహాయాన్ని పొందుకోగలిగాడు. సో ఈరోజు మనమున్న బంధకాల్లో నుండి బయటకు మనం రావాలంటే ఇప్పుడు మనం కూడా ప్రభు దగ్గర కేకలు వేయాలి. అసలు ఈరోజు నేను అనుకున్న ప్రసంగం వేరు. మనము ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండాలి అనే ప్రసంగం చేద్దామని సిద్ధపడొచ్చాను. నాకు అనిపించింది, మనమే బంధకాల్లో ఉండి ఇంకొకరిని ఎలా విడిపించగలుగుతాం? ఫస్ట్ మనం బయటకు వస్తే కదా ఇంకొకరికి చేయి చాపి సహాయం అందించగలిగేది. అందుకే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మీరున్న వాటిలో నుండి మీరు బయటకు వచ్చినట్లుగా నాకు మొరపెట్టండి, నేను మీకు చేయూతనిస్తాను, నేను వాటిలో నుండి మిమ్మల్ని లేవనెత్తి చేయి పట్టి నడిపిస్తాను అని. ఎవరు కేకలు వేసి దేవుణ్ణి బ్రతిమలాడతారో అలాంటి వారి వద్దకు ప్రభు రాకుండా ఆటంకం కలగదట, నిర్లక్ష్యం కూడా చేయడట. త్రోవ పక్కన ఉన్న దిగుడ్డువారు మొరపెట్టగా కేకలు వేయగా యేసు ప్రభు వచ్చి వారి యొక్క బంధకంలో నుండి వారిని విడిపించాడు, వారి సమస్యను వారికి తొలగించేశాడు. ఈరోజు మనం కూడా యేసు ప్రభు సహాయం కొరకు మనం కేకలు వేయగలిగితే ప్రభు మనల్ని నిర్లక్ష్యం చేయడు. మరలా ఆయన మన దగ్గరకు వస్తాడు, చేయూతను అందించి మనల్ని పైకి లేవనెత్తి మనం వెళ్ళాల్సిన గమ్యస్థానానికి ఆయన మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. ఎందుకనంటే బైబిల్లో ఎంతోమంది భక్తుల చరిత్ర మనం చూస్తే వాళ్ళందరికీ కూడా ఇలాంటి బంధకాలే ఉన్నాయి. పౌలే అంటాడు, దేని చేతను నేను లోబరచబడగొననొల్లను అని అంటాడు. ఎందుకు? పౌలును కూడా బంధించటానికి ఆ కాలంలో చాలా ప్రయత్నాలు జరిగాయట. అపవాది పౌలును కూడా విడిచిపెట్టలేదండి. బట్ పౌలు మాత్రము వేటికి కూడా లొంగిపోవడానికి ఇష్టపడలేదు. ఆలోచనలు వచ్చాయి, వాటిని చెరపట్టేశాడు. సమస్యలు ఎదురయ్యాయి, వాటిని అధిగమించి ముందుకు వెళ్ళిపోయాడు. ఇలా ఎన్నో పరిస్థితులు ఎదురైనా పౌలు మాత్రము ఆయన ప్రయత్నాన్ని విడిచిపెట్టలేదు కాబట్టి గమ్యాన్ని చేరుకోగలిగాడు. అపోస్తలులు ఉన్నారు, అపోస్తలులు కూడా చాలా ఆటంకాలు వచ్చాయి. ఎన్నో విధాలుగా వారు బంధించబడటానికి అపవాది ప్రయత్నాలు చేశాడు. బట్ దేని చేతను వారు బంధింపబడలేకపోయారట. ఎందుకనంటే వారు ప్రతిసారి దేవుని సహాయాన్ని పొందుకుంటూ దేవుని యొక్క హస్తమును అందుకున్న వారై దేవునితో కలిసి నడవడం వాళ్ళు అలవాటు చేసుకున్నారు. కాబట్టి వారి చివరి శ్వాస వరకు ఏవి కూడా వారిని బంధించలేకపోయాయి. బట్ ఈరోజు మనల్ని ప్రతి చిన్న విషయము బంధించేస్తుంది. ఆ బంధకాల్లో నుండి మనం బయటకు రావాలంటే ప్రభు సహాయం మనకు కావాలి. అందుకే ఈరోజు దేవుని అడుగుదాం, ప్రభా ఈ జీవితం నాకు నచ్చట్లేదు నాయన. నచ్చని వాళ్ళే అడగండి. ఈ జీవితం బాగుందనుకుంటే మీరు, నేను చెప్పాను కదా ఇందాక లిస్టు, ఆ లిస్టు ప్రకారమే మీరు కంటిన్యూ అయిపోవచ్చు, దానికి ఏం టెన్షన్ లేదు. ఈ జీవితం మాకు నచ్చట్లేదు, మేము ఇంకా దేవుని కొరకు ఏదైనా చేయాలి, దేవునితో కలిసి నడవాలి అని ఆశ కలిగిన వారు మాత్రం ఈరోజు కేకలు వేయండి దేవుని పాదాలు పట్టుకుని, ప్రభా ఇక్కడ నుండి నన్ను లేవనెత్తిన ఆయన, ఇగో నేను వీటి చేత బంధింపబడి ఉన్నాను, ఈ బంధకంలో నన్ను విడిపించే ప్రభు అని దేవుని బ్రతిమలాడండి. ఏది మనం దేవుని చిత్తానుసారంగా అడుగుతామో ఆ విషయంలో దేవుడు మన ప్రార్థన ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయడు. మంచిది, కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. తల్ల వంచి కళ్ళు మూసుకుందాం.